సరేనా? ఏం చెప్పుకున్నాము? ద్విత్వం చెయ్యాలి. ద్విత్వం చెయ్యాలి అంటే దాంట్లో హల్లు ఉండాలి. అవునా? హల్లుతో మొదలవ్వాలి. తర్వాత ఆ హల్లు ఎలా ఉండాలి? అచ్చుతో. అచ్చుతో ఉండాలి. అందులో అచ్చు లేకపోతే ఏం చేస్తాము? ద్విత్వం చేయడానికి లేదు. సో అప్పుడు మరి ఎక్కడెక్కడ ద్విత్వం అవుతుంది? ఎక్కడ మళ్ళీ దాన్ని అచ్చుగా తీసుకురావచ్చు అంటే యంగ్. యంగ్ ఏమన్నాము ఇక్కడ? ద్విత్వం చేస్తాము. సన్. సన్లో ద్విత్వం చేస్తామా? చేస్తాము. యంగ్ చేస్తామా? చేస్తాం. లిట్ చేస్తామా? చేస్తాం. జుహోత్యాది జిహోతి. గణం. అవునా? మరి జుహోత్యాది గణంలో ఇప్పుడు నేను చెప్పుకున్న ధాతువులు ఉన్నాయా? అంజు ధాతువు ఉందా? లేదు. ఓకే, అంజు ధాతువు లేదు. మరి ఇప్పుడు దీన్ని గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు? అచ్చుతో మొదలైనవి కావాలి మనకు కదా. మరి అవి లేవు అందులో. అచ్చుతో మొదలైనవి ఏమున్నాయి? ఉన్నాయా లిస్టులో చూస్తే మనకి? చూద్దాం, అది కూడా చూపిస్తాం మీకు. ఆ, అందులో అది అంజు అనేది లేదు. అంటే అదొకటే కాకుండా మనకి అనేక అచ్చులు కూడా కావాలి కదా. తర్వాత ఇప్పుడు నా, రా, ద ఇవి ఉండాలి. అవునా? నా, ద, ర, నంద్ర, నన్ను. అవునా? నా నా అంటే కాదు. ఓకే, ఏం కాదు? నకారము, దకారము, రేఫ. అది సంయోగంలో ఆదిగా. సంయోగాదయ. ఆదయ ఆదిగా. సంయోగములో ఆదిగా ఉంటే అది ద్విత్వం చెయ్యడానికి వీలు లేదు. అర్థమవుతుందా? అని చెప్తున్నారు. ఓకే, సో ఇప్పుడు జుహోత్యాది గణం ఈ 5 ఉన్నాయి. ఈ 5 మనకి ఎక్కడెక్కడ లిట్ అన్నాము. సో లిట్ ఏం చెప్తుంది? ద్విత్వం చేసుకో అని చెప్తుంది అంతే. ఓకే, దానికి ఆ లిట్ లగారానికి వేరే ప్రత్యయాలు మొత్తం 9కి 9 ప్రత్యయాలు వేరు వస్తాయి. ఓకే, ఆ 9 ప్రత్యయాలలో మరి అచ్చుతో కాకుండా హల్తో మొదలవ్వాలి. మళ్ళా అది యకారంతో ఉండొద్దు కదా. యకారాదిగా ఉంటే అప్పుడు ఏమవుతుంది? వల్లు కాదు అది. వా నుంచి స్టార్ట్ అవుతుంది, యా రాలేదు కదా అందులో. వాళ్ళంటే యా వదిలేసి మిగతా హల్లులన్నీ వ్యంజనాలన్నీ అని చెప్పుకున్నాం. అవునా? ఇప్పుడు యంగ్లో వచ్చే అవకాశం లేదు, లిట్లో వచ్చే అవకాశము లేదు. అర్థమైందా? ఎప్పుడు యాతో మొదలైతే మళ్ళీ అన్ని అచ్చులతో ఉన్నటువంటి ప్రత్యయాలు కనిపిస్తాయి మనకు, అచ్చు ఆదిగా ఉన్నటువంటివి. ఓకే, తర్వాత ఇంకా అచ్చు ఆదిగా కాకుండా యకారంతో కాకుండా ఇంకా వేరే ఏవన్నా ప్రత్యయాలు లిట్లో వస్తే వాటికి ఇకారం వస్తుంది మళ్ళీ. అర్థమవుతుందా? జుహోత్యాది గణం. ఈ జుహోత్యాది గణమే మనం చేస్తున్నాము. అందులో అట్లాంటి ధాతువు లేదని చెప్పుకున్నాము. అవునా? మరి చంగ్. చంగులో ఏముంది? సకారం వస్తుంది. అవునా? చంగులో ఏం మిగిలింది అక్కడ మనకి? ఆ మిగిలింది. ఆ మిగిలింది అంటే ఈకారం వచ్చే అవకాశం లేదు. ఉందా? లేదు. మిగిలింది ఒకటే మిగిలింది. ఏందది? సన్న ఒకటి మిగిలింది. అర్థమైందా ఇప్పుడు నేను చెప్పిందంత కథ? ఏం కథ అర్థమైంది? మళ్ళీ ఒక్కసారి చెప్తా వినండి. సో యంగ్లో యకారాది. అవునా? యకారంతో మొదలైంది ప్రత్యయం. అర్థమవుతుందా? సో మరి యకారంతో మొదలైతే అక్కడ వల్ అని చెప్పుకోవచ్చు. ఆర్ధధాతుకం కరెక్టే ఇది. కానీ అది దానికి ఏమైంది? యకారంతో మొదలైంది. సో యకారం వల్ల అవుతుందా? కాదు, సూత్రం ఏం చెప్తుంది? అది ఆర్ధధాతుకము వల్లుతో మొదలైతే అప్పుడు ఇట్టాగమం వస్తుంది. మరి వల్లు కాదు ఇది యకారం. సో ఇప్పుడు యంగ్లో ఇట్ రాదని అర్థమైపోయింది. అయినా చంగులో మిగిలింది ఏంటి? చకారం దేని ద్వారా పోయింది? చుటూ. గకారం ఇత్త సంజ. మిగిలింది ఏంటి? ఆ. ఇది వల్ల వల్లు కాదు, ఇట్ కాదు. సో ఇప్పుడు లిట్ లో యకారాది ప్రత్యయం ఉంటే ఇట్ రాదు. మళ్ళీ అచ్చు ప్రత్యయాలు ఉంటే రావు, అచ్చాదిగా ఉంటే కదా. మళ్ళీ ఏవైనా వేరే లెటర్స్ హల్లు ఏవైనా ఉంటే అక్కడ ఇట్ట వచ్చే అవకాశము ఉన్నది. అదేంటో అనేది మనకు తెలియదు కాబట్టి కొంచెం ఇక్కడ మనం ఎక్స్ మార్కులు, ఈ రైట్ మార్కులు 2 పెట్టుకున్నాం అక్కడ. ఆ ప్రత్యయాలు ఏంటివి ఇప్పుడు మనం చదువుకోలే కదా. ఇంకా 9 చదివిపించానా నేను? లేదు కాబట్టి దాన్ని వదిలేండి. సో ఇప్పుడు జుహోత్యాది కనిపించేవి చూడండి, కనిపించేది పక్కన పెడదాం. సో జుహోత్యాదిలో అచ్ ప్రత్యయాలు లేవని, అది ధాతువులు లేవవి. ఓకే, అకారంతో మొదలైన ధాతువులు లేవు. సో ఇప్పుడు ఇది పక్కన పోయింది. అది తర్వాత మిగిలింది ఏంటి? సన్ ఒకటి. సన్నులో ఇది ఆర్ధధాతుకం. ఆర్ధధాతుకంలో వల్తో మొదలైనటువంటిది ఉందా? ఉంది.
కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఇట్ వస్తుందని డైరెక్ట్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. కనిపిస్తుంది. అందుకని మనం ఆ ఉదాహరణ తీసుకున్నాం. ఓకే. ఓకే ఆ. ఓకే సో అంజు సన్ అయింది. సో ఇప్పుడు ఇది అంజి అయింది. ఏమైంది అది? అంజిసా అంజి కదా. అంజి సా ఇలా వచ్చింది. అంతే కదా. అంజీస్ అవునండి. అంతే కదా. అవును. దాన్ని ఇది కొత్త ధాతువు. ఇది ఇప్పుడు అంజిసా అనేది కొత్త ధాతువు. ఇక్కడ ఈ ఇకారం ఉంది కాబట్టి సకారం ఏం కావాలి? షా కావాలి. అంజష. ఓకే. ఆయుష్ ప్రత్యయం. అంజి షా. ఓకే. ఈ షా అనేది మరి ఇప్పుడు ఇది ద్విత్వం చేస్తున్నప్పుడు ఇది అవసరమా? ఓకే. సో అంటే ఏమన్నారు అక్కడ, జస్ట్ ధాతు పార్ట్నే నువ్వు చేసుకో. ఆ ధాతు పార్ట్ మరి షా కూడా ఉంది కదా, కొత్త ధాతువు అయిపోయింది కదా అన్నారు. కానీ అయినా కూడా ఇంతవరకే చేసుకోమని చెప్పారు. దీని ద్వారానే వచ్చింది సకారం, సకారం ద్వారానే ఇకారం వచ్చింది. అంటే అది దాని యొక్క అవయవమే అయ్యింది కదా. అవయవం అయిందా లేదా? ఒకసారి అండి, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీరు ఇకారం అనేది ప్రత్యయంలో వచ్చిన ఇప్పుడు ఈ సాకే వచ్చింది కాబట్టి సాతో కలిపి ఉంటుంది. సా అది షా అయింది అంటారు, అంతే కదా? కావాలి కదా, కావాలి. కానీ మహర్షులు చెప్పిన విధానంలో ఏంటంటే దీన్ని ద్విత్వం చేయరాదు. ఓకే. ఓకే. దాని ప్రత్యయం ద్విత్వం చేయం కదా, లేకపోయినా మనం ధాతువునే కదా ధాతువుని చేస్తాం. అందుకని అర్థమైనా? ధాతువుకి ఇకారం వచ్చింది అంతవరకే చేయాలి, ప్రత్యయాన్ని చేయమని చెప్పలేదు అక్కడ. అది అర్థమైనా? అందుకని మనం చేయమన్నమాట. ఉత్తమం. అదే. అయితే ఇప్పుడు మనకి అన్న, ఇప్పుడు ఆ ఉంది, జీ ఉంది. ఇక్కడ ఈ యా అనేది ఏంటిది? నకారం. అవునా? సో ఇప్పుడు మనం చెప్పుకున్నాము నంద్రాహ. ఓకే. నంద్రాహ అంటే ఏంటి? నా చెయ్యకు. ఏంటి? నకారానికి, దకారానికి, రేఫకి ఏం చెయ్యకు? ద్విత్వం చెయ్యకు. ద్వే. ద్వే అంటే ద్విత్వం. ద్వే అంటే ఏంటి? ద్విత్వం చేయకు. ద్వే అంటే ద్విత్వం. 2 సార్లు చెయ్యకు. ద్వే అంటే 2 సార్లు. 2 సార్లు చెయ్యకు దాన్ని. దేన్ని? నకార దకార రేఫలను. రేఫ. రకారం అనేది దాన్ని రేఫ. కవిత, ఒక సందేహం ఇక్కడ మాకు, ఇలాంటివి ఎందుకు వస్తున్నా తెలియదు. ఒక సందేహం ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ అంజులో మనం పక్కన ఇట్ వస్తేనే అక్కడ ఆ జకారానికి చేయగలరు, చేయలేము. అందులో ఓకే, కరెక్ట్, అగ్రీడ్. ఓకే, నో ప్రాబ్లం, ప్రాబ్లం సాల్వ్డ్. ఉత్తమం. అది ఫస్ట్ లో చెప్పుకున్నాం మనం. హలాది శేష ఏమన్నాము? హలాది శేష. ఈ అర్థము, దీన్ని మంచిగా అర్థం చేసుకోవాలి. ఏమంటున్నారు ఇక్కడ? హల్. ఏ హల్లు? ఆది హల్లు శేషిస్తుంది. మీరు నవ్వుతానంటే నేను నా సందేహం చెప్తాను, మీరు నవ్వండి, ఎందుకంటే దట్ ఈస్ లాఫబుల్ సందేహం. ఒక నిమిషం, ఇది ఫస్ట్ వినండి. హలాది శేష, ఆది హల్లు శేషిస్తుంది. అవునా? అంటే ఏంటి? మిగతాదంతా లోపిస్తుంది అని అర్థం. దేంట్లో అది? దేని గురించి చెప్తున్నారు? ఇది హలాది శేష దేనికి సంబంధించిన సూత్రము? ద్విత్వానికి సంబంధించిన అభ్యాసానికి సంబంధించింది. ఓకే. అభ్యాసానికి. సో అభ్యాసానికి అదే ప్రశ్న మరి అడిగింది. ఓకే. సో అభ్యాసానికి హలాదిశేష అన్నాం. ఈ సూత్రమే చెప్తుంది ఏమని? అచ్చుతో తీసుకో. ఆ హల్లుని ఎలా తీసుకోవాలంట? అచ్చుతో తీసుకో అని చెప్తుంది. ఓకే. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ద్విత్వం చేసినప్పుడు ఏ హల్తో నువ్వు తీసుకుంటున్నావో దానికి అచ్చును తోడు చేసుకో. ఓకే. ఈ విషయం చెప్పిండు. అయితే ఇప్పుడు మనకి అంజులో జకారం హల్తో ఉంది. ద్విత్వం చేసే పార్ట్ ఎలా తీసుకోమన్నారు? అచ్చుతో తీసుకోమన్నారు. సో ద్విత్వంలో మనకి ఇక్కడ అచ్చు లేదు. సో ఇప్పుడు కాదు అంటే మనం అభ్యాసంలో గురించి చెప్పుకుంటే కూడా అభ్యాసంలో మనకు అచ్చు కావాలి, ఇక్కడ అచ్చే లేదు. ఎలా చేస్తావు మరి అది? నేను ఇదే నా సందేహం అడగబోయానండి మీకు. ఎందుకంటే అందుకే అని పెట్టి వచ్చి ఉంటే కాదు ఒక నిమిషం ఆగండి. సో అయితే అందుకే మనం ఏంటి, అదే చెప్పారు నిన్న, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక. ఇంకా మొత్తం కాకముందు మనం వేగపడద్దు. అవునా? సో అదనమాట. అది మొత్తం మనం వినాలి. ఇదే అడుగుదాం అనుకున్నాను. జూజు తీసుకుంటే తర్వాత ఇకారం ఉంది కదా అని చెప్దాం అనుకున్నాను. అసలు తీసుకోవడానికి లేదు, మరి ఎలా తీసుకుంటాను?
మీరు లేదు అందులో. చెప్పడమే అచ్యుతి తీసుకో అంటున్నాను. ఇంకా అది డూ కరెక్ట్. పెడితే అది ద హోల్ కాన్సెప్ట్ ఈస్ లాస్ట్. కదా, అచ్చుతో తీసుకోమన్నారు కానీ మరి అది వచ్చేలేదు, ఎలా తీసుకుంటావు ఎలా దాన్ని? తీసుకుంటాను? ఇంకా ఆ, వదిలేండి, దానికి సో క్వశ్చన్ అందుకని మనం ఏం చేయాలి, వెయిట్ చేయాలి. ఎంతవరకు? అక్కడ అచ్చు వచ్చేదాకా చేయాలి, లేకపోతే వచ్చేదాకా దాన్ని వదిలేయాలి. ఇంకా వదిలే. ద్విత్వం చేయడానికి పనికిరాదు ఇది. పనికిరాదు అంతే. అది. సో ద్విత్వం యొక్క కథ ఏంటి? అభ్యాసంలో హల్లుని అచ్చుతో తీసుకోవాలి. అది ఇక్కడ సంభవమా? ఇలా ఉంటే అవును. అసంభవం. సో మరి అసంభవం అయితే మరి దీన్ని ద్విత్వం చేయొస్తుందా? చేయడానికి వీల్లేదు. ఉమ్. ఓకే, అలా ఉమ్. కండిషన్ ఉంటేనే ద్విత్వం చేయాలి, లేకపోతే చేయొద్దు ఇక. అవును. ఓకే, మరి ఇప్పుడు మనం సన్ ప్రత్యయం తీసుకొచ్చాము. సన్ ప్రత్యయం తెచ్చామంటే అది ద్విత్వం చేయమంటుంది. మరి ద్విత్వం చేయమంటుంది కరెక్టే, సన్తో పాటు ఇంకెవరిని తీసుకొస్తుంది అది? అవును. కదా, వల్లుని తీసుకొస్తుంది. వల్లుంది ఇది, వల్ కాబట్టి నువ్వు ఇక్కడ ఇట్టు పెట్టుకో అని చెప్తుంది అది. అవును. అవునా? ఉమ్. ఇది వల్ ప్రత్యయము. వల్ ప్రత్యయం అంటే ఏంటి? వల్ ఆదిగా ఉన్నటువంటి ప్రత్యయము కదా. ఉమ్. సన్ అనేది ఏంటండి? ప్రత్యయం, ఒక ప్రత్యయం అది. అవునా? సన్ ఆదిగా ఉన్నటువంటి ప్రత్యయాలు అని చెప్పుకున్నాం మనం కదా, 12 ఉన్నాయి అవని. అవునా? ఉమ్. ఉమ్. అయితే ఈ ప్రత్యయం ఏంటిది మరి? ఆర్ధధాతుక ప్రత్యయం. ఫస్ట్ అది ఆర్ధధాతుకమా సార్వధాతుకమా మనకు తెలియాలి. ఓకే, ఆర్ధధాతుకం ఎప్పుడైంది అది? తింగ్ కాదు, షిత్ కాదు. అవునా? అదేంటిది? సన్ అనేది నిత్, నిత్. అది నిత్. అర్థమైందా? అవును. అది తింగ్ కాదు, షిత్ కాదు. తింగ్ ప్రత్యయాలలో మనకి సన్ అనేది కనిపించిందా 18 చేసినప్పుడు? లేదు. లేదండి. కనిపించదు. ఆ, మరి షిత్, షకారమిత్ కనిపిస్తుంది అందులో? కనపడతలే. ప్రకారం అయితే లేదు. కనపడదే. లేదు. లేదు, కాబట్టి మిగిలిందంతా ఏంటి? ఆర్ధధాతుకం శేష కదా. సో మిగిలిందంతా ఆర్ధధాతుకం అన్నారు. అవునా? సో కాబట్టి ఇప్పుడు సన్ అనేది ఆర్ధధాతుకం అని పేరు వచ్చింది. మరి ఆర్ధధాతుకము వల్తో మొదలైతే ఏమన్నారు అక్కడ? ఆర్ధధాతుకం అనేది వల్తో మొదలైతే, వల్ అంటే ఏంటి? యకారాన్ని వదిలేసి, యకారాన్ని వదిలేసి మిగిలిన హల్లులన్నీ, అది వల్. ఓకే, హల్లులు మొత్తం ఎన్ని ఉన్నాయి? 33 ఉన్నాయి కదా. ఆ 33లో యా తీసేయండి, ఎన్నైనా ఇప్పుడు? 32. 32 వర్ణాలు, అక్షరాలు. సో ఈ అక్షరాలకి ఏమని పేరు? వల్ అని పేరు. వాళ్ళు అందులో సకారం వస్తుందా లేదా మరి? వస్తుంది. వస్తుంది. అంటే ఇప్పుడు ఇది వల్ అని డిసైడ్ అయిపోయినట్టేనా? డిసైడ్ అయిపోయినట్టే. అయిపోయినట్టే. సో వల్ ఉంటే, వల్ ఆదిగా ఉంటే, వల్ ఎక్కడో కాదు, వల్ ఆదిగా, ఆ ప్రత్యయమునికో ఆదిగా వల్ ఉండాలి. సో అప్పుడు ఎవరు వస్తారంట? ఇట్ ఆగమము. ఆగమము అంటున్నాం మనం. అవునా? సో ఆగమాలన్నీ 3 రకాలు: టిత్, మిత్, కిత్. కిత్. సో టిత్, కిత్, మిత్. అయితే ఇప్పుడు మనకి ఇట్ ఆగమం అన్నాం. ఇట్, ఇట్ అంటే ఏమొచ్చింది ఇక్కడ? వికారం. ఆహా, అట్లా చెప్పొద్దు. ఇట్. ఇట్టుని ఏం చేస్తారు? ప్రత్యయం రాగానే ఏం చేస్తారు? అనుబంధ లోపం. ఆద్యంతం తగ్గితావు అరే, మేడం. ప్రత్యయం రాగానే ఏం చేస్తారు? ఇత్ సంజలు చూస్తారమ్మా. విత్ సంజ్ఞ. అవును మేడం. మీకు అది ఏందో తెలియకపోతే ఆ సూత్రం ఎట్లా పట్టుకొచ్చిండ్రు? కిత్ అని తెలియాలి. అది వచ్చిన తర్వాత ఆ? అంటే మేము ఆద్యంతో టగితో చెప్తే మీకు తెలుస్తుంది కదా అని చెప్పాము. అట్లుండదు. ఫస్ట్ ఇది కావాలి, ఇది మెయిన్ కదా. ఓకే. ఓకే. ఆద్యంతో టకితో రావాలంటేనే టిత్ అయితేనే కదా ఇక అది వచ్చేది అవునండి. కదా. సో అట్లా అనమాట. అంటే మీరు ఆ సూత్రం చెప్పారు కాబట్టి అది ఆల్రెడీ టిత్ అయిందని మీ మైండ్లో వచ్చేసిందా? వచ్చేసింది. అంతే వచ్చేసింది. మేడం. చెప్పడం రావాలి కదా. మేడం చెప్పండి. అది చెప్పడం రావాలి. వచ్చింది మీకు, ఓకే. నాకు అర్థమైంది. అదే దగ్గర ఉన్నారని. కాకపోతే అదనమాట టిత్, అది టిత్ అయింది కాబట్టి ఎలాంటి ఆగమం ఇది ఇప్పుడు? టిక్ ఆగం. టిత్ 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 ఆగమం. టిత్ ఆగమం కాబట్టి ఏమన్నారు? ఆదిగా పెట్టుకో. దేనికి ఆదిగా? ఆగమికి. ఎవరికి? ఆగమికి. ఆగమి ఎవరిక్కడ మరి? సన్. సన్న. సన్ అనేది ఆగమి. అంటే ఈ ఆగమము అనేది ఎవరి ద్వారా వస్తుందో వాళ్ళని ఏమంటాము? ఆగమి. ఏమంటాము? ఆగమి. ఆగమము అనేది ఎవరి ద్వారా వస్తుంది? ఎవరు ఉండడం చేత వచ్చింది అది కదా. ఎవరు ఉండడం చేత వచ్చింది? సన్ ఉండడం చేత. సన్ ఏమైపోయింది ఇప్పుడు? అది ఆగమి. ఆగమి.
అర్థమైందా? లైట్ దిలే. ఆగమి. సో ఈ ఓకే ఆగమికి ఆదిగా పెట్టుకోవాలి. ఓకే, ఆదిగా పెట్టమన్నాము. ఆదిగా ఎక్కడ ఆదిగా? ధాతువుకు ఆదిగానా, లేకపోతే తింగ్ ప్రత్యయానికి ఆదిగానా, లేకపోతే ద్విత్వం చేస్తున్నావు, ఆ అలా ద్విత్వంలో కాదండి మొదటి దానికి కవిత ఆదిగానా? కవిత ఇప్పుడు మనము ఇట్టాగము దేనికంటే ఆ ప్రత్యయానికే తెస్తున్నాము. ప్రత్యయంలో అది మన ఇట్టు సకారము వలాది ప్రత్యయం ఆదిగా ఉన్న ప్రత్యయం అంటే వలాది ప్రత్యయ వర్ణము ఆదిగా ఉన్న ప్రత్యయం కాబట్టి మనం ఇట్టాగమం చేసుకున్నాం. అప్పుడు దీని వరకే కదా మనం లిమిట్ అయి ఉంటాయి. ఎక్కడ పెట్టాలని దీని అట్లుండదు వరకే. అట్లుండదు అట్లుండదు, ఇంకా వేరే చోట కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఈ ఓకే ప్రత్యయం ఉండడం వల్ల మీరు ఆదిలో చెప్పిన దాన్ని వస్తుంది. బట్టి సకారానికి ఈ రావాలి, సి అవుతుంది అప్పుడు. ఆ, సకారానికి ఎందుకు సకారం అని సకారం ఒక్కటే ప్రత్యయం అయితే మీరు చెప్పింది కరెక్టే. అక్కడ సన్ అదే కదా. ఇప్పుడు సన్ కదా తెచ్చుకున్నాము, అవును సన్ ప్రత్యయం. అవును దానికి పూర్వంలో ఈ వస్తే సి ఎలాగ అవుతుందండి? ఇస్ ఒక్క అవుతుంది. నిమిషం వినండి. ఓకే ఎనీవే ఇక్కడ మనకి మహర్షి చెప్పిన విషయాలు చాలా క్లిష్టంగా ఉన్నాయి. ఇవి క్లిష్టం అంటే అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడో వస్తుంటాయి. అర్థమైందా? అది నిర్ధారణ ఉండదు అక్కడ. ఆ నిర్ధారణ ఎట్లా తెలుస్తుంది? ఇంకో వేరే సూత్రం ద్వారా తెలుస్తుంది. ఇక్కడ నువ్వు నిర్ధారించి చెప్పలేవు, అక్కడే వస్తుంది ఇక్కడే వస్తుంది అని చెప్పలేము మనం. ఆప్షన్స్ ఉన్నాయా లేవా అది అయితే చూసుకోండి. ఇలా చెప్పొచ్చు, ప్రత్యయానికి వస్తుంది కాబట్టి ఆ ప్రత్యయానికి ఆది అవయంగా వస్తుందని అట్లా చెప్పొచ్చు. కాదు, వినండి నేను చెప్తా వినండి. సో ఇప్పుడు మనకి అచ్చ అనేది ఉంది. ఓకే, సో ఇప్పుడు అచ్చ అనేది ఉంది. ఇది ద్విత్వం చేసుకున్నాము. ఇది సన్ ఉండడం చేత. ఓకే ఓకే, ఈ సన్ ఉండడం చేత ద్విత్వం చేయడం జరిగింది అనేది అర్థమైంది కదా? అయిపోయింది. ఇప్పుడు సన్ ఉండడం చేతనే ఇవి రెండు వచ్చాయి కదా. మరి ఈ సన్ ఉండడం చేత ఇట్ వస్తుంటే మరి ఇది కూడా అంతే కదా. సన్ ఉండడం చేతనే అచ్చి వచ్చింది. మరి ఇక్కడ పెట్టొచ్చు కదా, ఇక్కడ పెట్టొచ్చు కదా, ఆకి చాకి మధ్యలో ఇక్కడ పెట్టొచ్చు కదా. ఎన్ని ఉన్నాయి ఆప్షన్స్? ఇక్కడ పెట్టొచ్చు. ఆది అన్నాం, ఆది ఇదంతా ఆదినే కదా. ఓకే అర్థమైనా? ఇప్పుడు సన్న ద్వారానే వచ్చింది కదా అచ్చు కూడా. ద్విత్వం ఓకే చేసామా? ఆ ద్విత్వం ఎలా అయ్యింది? ఓకే సన్ ఉండడం చేత. అంటే మనకి అంటే ఇక్కడ ఒక్కదానికి కూడా నీకు డౌట్ లేకుండా చెప్తాడు అక్కడ మహర్షి. అందుకే దాన్ని ఏమన్నాడు? ఆగమి. ఆగమి ఎవరున్నారు, దేని ద్వారా వచ్చింది, దానికి ఆదిగా పెట్టుకో. ఇదంతా ఆదినే, కానీ ఇమ్మీడియట్ ఆది కాదు కదా. అర్థమైనా? ఆగమికి ఆదిగా పెట్టుకో. ఇప్పుడు అచ్చు దగ్గర పెట్టాము, ఇది ఆగమి ఎందుకైంది? ఇది ధాతువైంది. అర్థమైందా? సో అలా అన్నమాట. ఈ అచ్చు ఉండడం చేత రాలేదు కదా, ఈ సన్ ఉండడం చేత అచ్చు వచ్చింది, సరే కదా. అలా అన్నమాట. ఆగమి ఎవరు అక్కడ? సన్. వల్ ప్రత్యాహారం ఎక్కడుంది? అవునా? అంటే ఆప్షన్స్ మనకు ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ ఉన్నాయి. ఆదిగా సన్. ఇప్పుడు మనకి ఇట్ ఆగమం వస్తుంది అంతే చెప్తుంది ఆ సూత్రం. ఏం చెప్తుంది? వల్ ప్రత్యాహారం ఉంటే ఇట్ ఆగమం వస్తుంది అంతే చెప్తుంది. అది ఎందుకు వచ్చింది ఎక్కడొచ్చింది ఆ విషయాలు ఏం చెప్పదు. అర్థమవుతుందా? ఓకే అది ఎక్కడ ఉంటుంది మరి? వివరణలో ఉంటుంది, లేకపోతే దానికి ఇంకొక వేరే సూత్రం వస్తుంది, అడిషనల్ సూత్రం వచ్చి ఇక్కడే పెట్టుకో అని చెప్తుంది అది. ఇప్పుడు అడిషనల్ సూత్రం వచ్చిందా, లేకపోతే ఎలా వచ్చింది అది? సన్నికి ఇట్ వస్తుంది. అడిషనల్ సూత్రం వచ్చింది అది. ఏమని చెప్పింది అది? ఇట్టిత్ ఆగమం అయితే ఏమన్నారు? టిత్ ఆగమం అయితే ఆదిలో పెట్టుకో. ఆది మరి ఎవరికి ఆది? అది చెప్పలేదు. చెప్పిందా? చెప్పలేదు. మరి ఎలా చేస్తావు? ప్రత్యయానికి తెచ్చుకున్నా కూడా దేనికి చేస్తున్నామో దానికి సో మరి ఇప్పుడు సన్ అనేది ఏమైపోయింది? ఆగమి అయిందా? అవును ఆగమి అని చెప్పడంలో తప్పు ఉందా? లేదు. లేదు. సో ఆగమికి అంటే అది చూసుకోవాలి. ఇప్పుడు ఒకటి ఉంటుంది ఏమని, ఇప్పుడు మనకి ఛేఛ ఉంది. ఛేఛ కాదు, ఇంకోటి హ్రస్వస్య పితి కృతి తుక్. ఏంటి? హ్రస్వస్య పితి కృతి తుక్. పితి అన్నాం. పితి అంటే ఏంటిది? ఇప్పుడు చూడండి మీరు ఎంత టక్క చెప్పొస్తున్నారు, అట్లా అనమాట. అది రావాలి మనకి. దానికోసం ఇంత శ్రమ నేను చెప్తుంది. పకారం ఎత్తు పిత్ అది తెలియాలి. అది తెలిస్తే అసలు ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి అన్నీ. తర్వాత పితి కితి. కితి అన్నాం. కితి అంటే ఏంటిది? కకారం ఎత్తు. సో ఇలాంటివి. తి అన్నాం. ఏమర్థమైంది ఇక్కడ? అది ఎక్కడ ఉండాలనేది? పితి.
సప్తమి అని అర్థం. సప్తమి అంటే పరంగా ఉండాలి. ఈ పరంగా ఉండాలి. ఇవన్నీ పకారమిత్తు కకారమిత్తు అయినటువంటిది పరంగా ఉండాలి. ఉంటే హ్రస్వం, ఇక్కడ హ్రస్వం అన్నారు. ఓకే, హ్రస్వస్య పితికృతి తుక్. ఓకే, సో ఇప్పుడు తుక్ వచ్చింది. ఈ తుక్ అనేది ఏంటిది? అది కిత్. కిత్. ఇప్పుడు దీన్ని ఎక్కడ పెడతావో చెప్పండి. ఇక కిత్ని ఎక్కడ పెట్టమన్నారు? ఆదిత్య తగితో. అంతంలో పెట్టమని. అంతంలో సో మరి అంతం దేనికి అంతం పెడతావు ఇప్పుడు? ఇప్పుడు నీకేం అర్థమైంది? ఏం చేస్తావు చెప్పండి. ఈ కితి దేనికి వచ్చి ధాతువుకి అంతంలో, ఉమ్? ధాతువుకి అంతంలో. వచ్చు దానిలో పెట్టాలి. ఎక్కడండి? ఇప్పుడు ఇక్కడ హ్రస్వస్య అన్నారు కదండి, హ్రస్వం ఉమ్. చేసేది అదంతా ధాతువుకే కదా, ఉమ్. కాబట్టి ధాతువుకి ఉమ్. పరంగా కిత్. మళ్ళీ ఇక్కడ పితి కిత్తి కూడా అన్నారు కదా, ఆగమికి అంతం. మరి ఇక్కడ ఆగమేవారు? అదే కదా. ఉమ్. ఇక్కడ హ్రస్వస్య తుక్కు అన్నాం కాబట్టి ఉమ్. హిట్ అది హిట్ కాబట్టి దేనికైతే రసం చేయడానికి అంతంలో పెట్టాలి. మరి అంతం ఇప్పుడు కితికి అంతం ఇక్కడ వస్తుంది కదా, మరి హ్రస్వం తీసుకుంటే ఇక్కడ వస్తుంది దానికి. మరి ఏది తీసుకుంటావు? హ్రస్వస్య హ్రస్వాన్ని షష్ఠి తీసుకోవాలి కదండి, మేడం. కాబట్టి అక్కడ ఆ, ధాతువుకి, ధాతువుని లెక్కలో ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అది? అది షష్ఠిలో చెప్పాం కదా హ్రస్వస్య అని, ఉమ్. షష్ఠిలో కదా కార్యం జరిగేది. ఉమ్. మరి షష్ఠిలో జరుగుతుంది. సో మనకి షష్ఠిలో కితి అంటే ఇది కితి షష్ఠి. అనేది హ్రస్వానికి పరంగా ఉండే ప్రత్యయము. ఉమ్. ఉమ్. కనిపించింది అది ఇక్కడ పడే ఉమ్. అర్థమైందా? షష్ఠి, షష్ఠి స్థానము, షష్ఠి స్థానములో జరుగుతుంది కథంతా. అవునా? మరి సప్తమి, సప్తమి తర్వాత ఇంకేం ఉండదు అక్కడ. అర్థమైందా? సప్తమి తర్వాత అదే ఎండ్. ఇంకా పదానికి అంతం ఏంటిది? సప్తమి. అర్థమైందా? సో పదం తర్వాత కార్యాలు ఏమీ ఉండవు. అర్థమైందా? ఇంకేముంటాయి మరి అక్కడ? సంధి కార్యాలు ఉంటాయి. అంటే ఇది పూర్వపదం అయింది, అది పరపదం అయింది. అర్థమైందా? ఇక్కడ పదం అయిపోయింది. ఇది సప్తమి వచ్చిందంటే అది పదం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ దాని తర్వాత కూడా ఇంకేదో ఉంది అంటే అది రెండవ పదము. అర్థం చేసుకోవాలి అక్కడ. అది. సో అయితే ఇప్పుడు మనకి ఆగమాలన్నీ కూడా పదాలే అవుతాయి కదా కవిత గారు. పదమే. సో పద సంజ వచ్చింది, కానీ అది కంప్లీట్ పదం కాదు. అది పద సంజ వచ్చింది దానికి. పద సంజ అంటే పదం అనే పేరు వచ్చింది. ఆ పేరు రావడం చేత ఏమైతుందంటే కొన్ని పూర్వంలో కార్యాలు ఉన్నదానికి కొన్ని కార్యాలు వస్తాయి. జరుగుతాయి. సో ఇప్పుడు నకారం ఉంది అందులో. ఓకే, నశ్చాపదాంతస్య జలి అనేది పని చేస్తుంది అందులో, చేయదిగా. తెలియదు. అర్థమైందా? ఇది నకారం పదం అంతంలో ఉంది కదా, మరి అపదములో ఉంటేనే నకారానికి తీసేయు, లోపం చెయ్యు అని అన్నారు. అర్థమైందా? లోపం చేయడం కాదు, అనుస్వరం. నశ్చాపదాంతస్య జలి ఏమన్నాం? అనుస్వరంగా మార్చడం. అర్థమైందా? అపదములో పదము ఉన్నటువంటి- అయినప్పుడు కొన్ని కార్యాలు జరుగుతాయి, కొన్ని కార్యాలు జరగవు. అదే విషయంలో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా. అదనమాట. అర్థమైందా? చాలా. అయితే ఇప్పుడు ఇక హ్రస్వం ఉందనుకోండి, మరి హ్రస్వం ఇక్కడ షష్ఠిలో ఉంది. అవునా? ఈ ఆగమాలన్నీ ఏంటివి? పక్కన వస్తాయి, అటు పక్కన ఇటు పక్కన వస్తాయి. అవునా? చివరి అచ్చుకో అలా వస్తాయి అనమాట. అంటే దేనికి చివరి అచ్చు, దేనికి ఏది చూస్తున్నాము? ఇది షష్టమం. ఓకే, షష్టమంని మనం ఆధారంగా తీసుకుంటున్నాం. అర్థమైనా? మరి అక్కడ షష్టమం ఎవరు? సన్ అనే దాంట్లో సని. అర్థమైనా? ఇది సని అన్నాం. ఇక్కడ మరి ఇది దేన్ని ఆధారంగా తీసుకొని చేసుకున్నాం ఇక్కడ ఇప్పుడు మరి? ధాతువుని ఆధారం సని. ధాతువు ఆధారం అయితే ఇప్పుడు ఏమైంది వినండి. ఇప్పుడు అచ్చు ఉంది, అచ్చు అనే ధాతు ఉంది, అచ్చు అజ్జు ఏదో ఒకటి ఉంది అక్కడ. సో ఇప్పుడు ఈ ధాతువు ఆధారం అయితే మరి టిత్ అయితే ఎక్కడ రావాలి? ముందు రావాలి, పూర్వంలో రావాలి. ఇప్పుడు ఎవరిని ఆధారంగా చేసుకున్నావు? సన్ ఆధారంగా చేసుకున్నాను.
అంటే ఏంటి? మ్మ్. ఎవరిని ఆధారం? సప్తమిని ఆధారంగా చేసుకున్నాం. సప్తమి 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 ఆధారం చేసుకున్నాం కాబట్టి సప్తమికి పూర్వం ఉండాలి కార్యం. అవును. అర్థమైందా? అర్థమైందండి. ఇప్పుడు షష్ఠి ఆధారం చేసుకుంటే షష్ఠికి పరంగా ఉండాలి. సప్తమి సప్తమి కాదు, ఆగమం కదా. సప్తమి ఎందుకు? సప్తమికి పూర్వం, షష్ఠికి పరం. సప్తమి పరం. అర్థమైందా? అర్థమైందండి. ఆగమం గనక సో ఇప్పుడు అది షష్ఠికి పరం. దేని ద్వారా వచ్చింది? అది టిత్ అన్నాము. టిత్ అనేది ఏంటమ్మా? ఆదిలో అని చెప్తున్నాం ఆగం. కదా. అవును. టిత్ ఎక్కడ రావాలి? ఆదిలో రావాలి. ఆదిగా రావాలి. మరి ఇప్పుడు ఆదిలో అచ్చుగా, ఒక నిమిషం ఆగండి. ఇక్కడ అచ్చు అనేది ధాతువు అయితే మరి ధాతువు కాదు ఏమైతుంది? ఇక్కడ రావాలి. ఇక్కడ వచ్చిందా మరి ఈకారం? రాలా. దానికి మనం తెచ్చుకోలేదు కదండి, అక్కడ ఎలా వస్తుంది? ఆగండి ఆగండి ఆగండి. సో వారి ప్రశ్నకి ఆన్సర్ ఇది. ఇప్పుడు ఏంటి ఇది? మనకి ధాతువుకి ఆదిగా అని అన్నాం మనం కదా. ఇప్పుడు ధాతువుకి ఆదిలో అక్కడైతే లేదు అది, అవునా? ధాతువుతో వస్తుంది అన్నప్పుడు అక్కడ రాలేదు, అవునా? టిత్ కాబట్టి ఆదిలో రావాలి. మరి ధాతువుకి వస్తే అది ఆది ఎక్కడైపోతుంది? అటువైపు అయిపోతుంది. సన్నది. సో కాబట్టి మనకి ఇక్కడ అంతం, ఇక్కడ అంతం అన్నమాట. ఇది అంతం అంటే ఏంటి? ఇది కిత్. ఓకే. అవును. సో ఇప్పుడు కిత్ వచ్చింది ఇక్కడ అని అంటే ఏం చెప్తారు? ధాతువుకి వచ్చింది. అప్పుడు అర్థమైందా? పరం వస్తుంది. సో ఇప్పుడు శనికి వచ్చినట్ట కాదు. ఇక్కడ కిత్ అయితే అది శనికి వచ్చినట్టు. అర్థమైందా? మళ్ళీ కిత్ అయితే శనికి వచ్చినట్ట. అంతే కదా. ఎవరికి అంటే వచ్చినట్టమ్మా? పరంలో వస్తే చెప్తున్నారండి. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఇట్ టు ది రైట్ సైడ్ ఇట్ అమ్మ కిత్, మీన్స్ సో. వినండి. కిత్ అనేది ఎక్కడ వస్తుంది? సన్కి. సన్ ద్వారా కిత్ వచ్చిందమ్మా. ఎక్కడ పెడతావు? అయితే దాని సమ్ తర్వాత పెట్టాలి. అంతే. అంతే. ఇంకా కాంప్లికేట్ చేయకండి దాన్ని. అర్థమైంది కదా. అది. సో నేను అసలు చెప్పాలనుకున్న విషయం ఇంకా కానే లేదు. వేరేదే అది సైడ్ అయిపోయిందండి మొత్తం. అదే కదా. పూర్వోభ్యాస. నేను ఇది టకటక ఊరికే 12 సూత్రాలు చూపించి ముందుకెళ్దాం అనుకున్నా. ఓకే, నో ప్రాబ్లం. అది కూడా నేనే కాలేదు. పాడు చేసిన సారీ. ఓకే, ఇట్స్ ఓకే. పూర్వోభ్యాస అంటే అభ్యాసం అనేది ఏంటంటారు అంటే పూర్వం ఉన్నదాన్ని. దేంట్లో పూర్వం మరి? ఇప్పుడు ఇదంతా కూడా మనం చూస్తుంది ఏంటి? ద్విత్వము గురించి. దేని గురించి చూస్తున్నాం ఇక్కడ? ఇదంతా కార్యక్రమము ద్విత్వం. ద్విత్వం గురించి. ద్విత్వాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 6 1 1 నుంచి 6 1 12 వరకు అని చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు ఇదంతా కూడా కార్యక్రమం దేని గురించి నడుస్తుంది? ద్విత్వం గురించి. ద్విత్వం గురించి, అవునా? ఎక్కడెక్కడ ద్విత్వం చెయ్యాలి, నువ్వు దేనికి చెయ్యాలి, రెండుగా దేన్ని చేస్తావు, దాని యొక్క సిచ్యువేషన్స్ ఏంటో చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ఇంకేమన్నారు? ఉభే అభ్యస్తం. ఏమన్నారు? రెండు. ఈ రెండింటిని కలిపి ఏమంటారు? ఉభే అంటే 1 2. రెండింటిని ఏమంటారు? అభ్యస్తం. సో ఇప్పుడు అది పేరు పెట్టారు. పేరు పెడితే దాన్ని ఏం సూత్రం అంటాము? ఎలాంటి సూత్రము? సంధ్యా సూత్రం. సంధ్యా సూత్రం. సూత్రాలు ఎన్ని రకాలు? 6 రకాలు. 6 రకాలు. ఏమేమవి? అది సంధ్యా సూత్రాలు. సంజ్ఞ. తర్వాత అతిదేశిక. అతిదేశ సూత్రము. ఇంకా అతిదేశ. ఇంకా నీ అంటే నియమ సూత్రము. నియమసూత్రము. తర్వాత ఇంకేంటి? విధి సూత్రము. విధి సూత్రము. విధి. ఇంకా విధి. ఆతిదేశిక సూత్రాలు. నిషేధ సూత్రం. నిషేధ సూత్రం కాదు. నిషేధాలకి సూత్రం అని లేదు అట్లా. అతిదేశ సూత్రం వచ్చింది కదా. ఇంకా సంజ్ఞా సూత్రము, అతిదేశ సూత్రము, నియమ సూత్రము. ఇంకా విధి సూత్రము 4 అయినాయి. ఇంకా రెండేంటి? ఇప్పుడు మనం చేస్తుంది ఏంటిది? 1 నుంచి
6 1 1 నుంచి 12 వరకు అన్నాం. అదేంటిది అది? అమ్మా ఇది పరిభాషా సూత్రం కూడానా? అది కూడా. చెప్పండి. ఉమ్, పరిభాష. ఉమ్, నియమ పరిభాషా సూత్రం నియమం అయిపోయింది కదా. చెప్పారు. నియమం అయిపోయింది కదా. కాదు, ఇప్పుడు ఏమన్నాను నేను? 6 1 1 నుంచి 6 1 12 వరకు దాన్ని ఏమంటాం ఇలా ఉంటే? ఉమ్. పరిభాష. ఇక్కడి నుంచి అధికార ఇక్కడి సూత్రమా వరకు మేడం? సూపర్ అండి, ఉత్తమం. అధికార అమ్మ, అసలు మీరు రానిలేదు చెప్పేశారు టక్కన. అధికార సూత్రం. ఓకే. సో ఇప్పుడు మనకి సంధ్యా సూత్రం అన్నాం. సంధ్య అంటే పేరు పెట్టిన సూత్రము. అతిదేశ. అతిదేశ అంటే ఏంటి? ఏం చెప్తున్నాం అక్కడ? దానిలాగా పనిచేస్తుంది. దేనిలాగా పనిచేస్తుంది? దానిలాగా. దానిలాగా. అంటే దానికి ఒక గిత్తు సూత్రం వత్తు. చెప్పండి. గెత్ వత్. నియమం. ఉమ్. మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏం చేస్తాం, అది నియమం. ఉమ్? ఉమ్. అర్థమైందా? విధి. విధి అంటే ఏంటిది? అన్నిటికీ చెప్తాడు ఫస్ట్, అది విధి. ఓకే. ఉమ్. ఆ విధిలో మళ్ళీ ఇలా ఉంటే ఇలాగే చెయ్యాలి. నంద్ర. నంద్ర సూత్రం ఏంటి చెప్పండి, అది నియమమా విధినా? నియమం. నియమం, ఉత్తమం. రాకూడదు వీటిలో. అలా వస్తే ఇలా చెయ్యాలి, అది నియమం. అది అర్థమైందా? ఈ నకార దకార రేఫలు వస్తే దానికి ద్విత్వం చెయ్యొద్దు, అదొక నియమం. ఉమ్. విధి ఏంటిది? హలాది శేష, అది విధి సూత్రం. ఉమ్. అర్థమైందా? ఆది హల్లు మిగలడము అనేది మరి ద్విత్వము. ఇంకేమన్నాము? ఏకాచో పూర్వో కాదు, ఏమన్నాం దాంట్లో సూత్రం? ఫస్ట్ సూత్రం ఏంటిది? ఏకాచో ప్రథమ ద్వే ప్రథమస్య. ఉత్తమం. ద్వే ఏకాచో ప్రథమస్య. ద్వే ప్రథమస్య. సో అదేంటిది? అది అది ఎలాంటి సూత్రం? పరిభాష. విధి సూత్రం. అది ఇది విధి సూత్రం. విధి సూత్రం. సో విధిని ఏం చేశాము? నియమంగా చేశాము. నంద్ర కదా, నంద్ర అన్నాం దాన్ని. న అని చెప్పుకున్నాం. నా అంటే కాదు, నంద్ర. నంద్ర ఏమన్నాం అక్కడ? ఏం చెప్పాము? నంద్ర సంయోగాదయ. నంద్రాహ సంయోగాదయ. అంటే సంయోగములో ఆదిగా ఎవరుంటే నంద్ర. నకారము దకారము రేఫ ఉంటే నా తీసుకోకు. ద్విత్వం చెయ్యకు. తీసుకోకు. ఎందుకు తీసుకోకు? ద్విత్వం లాగా తీసుకోకు. అర్థమవుతుందా? అది నియమ సూత్రం. విధి సూత్రం ఏంటిది? ఏకాచో ద్వే పూర్వస్య. కంపల్సరీ తీసుకో. అది అవి ప్రథమస్య. ప్రథమస్య. ఏకాచో ద్వే ప్రథమస్య. ద్వే అంటే ద్విత్వం. ఓకే. ఏకాచు ఉన్నదానికి ద్విత్వం చెయ్యు అని చెప్తున్నారు. అర్థమైందా? ఏకాచు ఉన్నటువంటి దానికి ద్విత్వం చెయ్యు. అర్థమైందా? తర్వాత పరిభాష. ఇదేమంటున్నాం? పరిభాష అన్నామా? ఏమన్నాం అక్కడ? పరిభాష. సో పరిభాష ఏం చెప్తుంది? అది భాషకి పరిభాషం చేస్తుందా? ఏం చేస్తుంది అది? వివరించే సూత్రాన్ని వివరించి చెప్పడాన్ని పరిభాష. సో మరి అది ఎలాగా? పరిభాషా సూత్రం అన్నాం ఇప్పుడే. ఏమని? ఆద్యంతౌ టకితౌ. ఏంటిది అది? అంటే అదే ఎక్కడ పెట్టుకోవాలనేది ఏదైతే చెప్తాను. సందిగ్ధత ఎప్పుడైతే ఉంటుందో ఎక్కడ పెట్టాలి? ఆప్షన్స్ చాలా ఉన్నాయి. నువ్వు చెప్పిన విషయానికి ఇక్కడ చేయొచ్చు, అక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు, అక్కడ చేయొచ్చు. చాలా స్థలాలు ఉన్నాయి. మరి ఎక్కడ పెట్టమంటావు? అవునా? స్థాని అంటాడు. స్థానిలో ఎక్కడ పెట్టాలి? స్థానిలో 4-5 అక్షరాలు ఉన్నాయి. ఓకే. స్థానిలో దానికి ఆదేశం చెయ్యు. మళ్ళీ పరిభాషా సూత్రం వచ్చేసి గిచ్చ. గిత్ ఏదైతే అయ్యిందో ఆ ప్రత్యయములో గకారం ఎత్తు ఎక్కడైతే అయ్యిందో అప్పుడు ఆ ప్రత్యయాన్ని వచ్చినటువంటి ఆ ప్రత్యయం ఆదేశంగా ఏదైతే తీసుకొస్తున్నావో ఆ ప్రత్యయం గిత్ అయితే దాన్ని చివరిగా పెట్టు అని చెప్తాడనమాట. స్థాని ఏదైతే ఉందో, స్థాని అంటే ఏంటిది? ఎక్కడ ఆదేశంగా వస్తుందో. ఓకే. అనేకాల్షిత్ సర్వస్య అనేది మనం చెప్పుకున్నాం, అవునా? సో అక్కడ క్లిష్టత వస్తుంది.
అనేకాలు ఉంది ఇది. అవునా? ఏకాలు ఉంటే చివరిగా అనేది మనకి ఏం చెప్పుకున్నాం అక్కడ? హలోంత్యస్య అని చెప్పుకున్నాం. అలోంత్యస్య. అవునా? అల్ అంత్య అల్లుకి పెట్టు అన్నాము. అంటే చివరి దానికి పెట్టు అక్కడ ఆదేశం అనేది. అది కూడా పరిభాషా సూత్రమే. ఇంగిచ్చ అనేది కూడా ఇంగిత్ అయితే ఆదేశ ప్రత్యయం అనేది గకారం ఎత్తైనటువంటిది ఉంటే దాన్ని కూడా అలోంత్యస్య పరిభాష ద్వారా అక్కడే పెట్టు అని చెప్తున్నాడు. అర్థమైందా? సో పరిభాషా సూత్రం. తర్వాత అధికారం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అని చెప్తున్నాం మనం. అంటే ఏంటి? దాని అధికారం ఇంతవరకు ఉంది. స్త్రీ ప్రత్యయం అన్నాము, తర్వాత పుంలింగ ప్రత్యయం అన్నాము, అవునా? పుంలింగ అధికారం అన్నాము, నపుంసకలింగం అంటున్నాము. అధికారం, దాని అధికారం అది అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది. ఇంకా అదే పని చేస్తుంది. అంటే దాని తర్వాత అది పని చేస్తూ కొన్ని వేరేవేవో ఉంటాయి చూడండి, అవి కావు. సో ఇప్పుడు బియ్యం ఉన్నాయి, ఆ బియ్యములో రాళ్ళు వస్తాయి, కొంచెం దానిలాగే ఇంకోటి ఏదో చెత్త వస్తుంది, దాన్ని బియ్యం అంటామా? అనం. అయితే ఏం చెప్తాం అక్కడ? బియ్యంలో బియ్యమే ఉంటాయి కానీ ఇవన్నీ ఎందుకు ఉంటాయి కదా? ఒకవేళ మెరిగల్ అంటాం. ఒకవేళ అవి వస్తే వాటిని బియ్యం అనము అంటున్నామా? అర్థమవుతుందా? అవును. సో అట్లాగే ఈ కండిషన్ ఇలా ఉంది, దీంట్లో మరి ఇవి వస్తే వాటిని తీసుకోకు. అర్థమేనా? ఇలాంటివి వచ్చేవి కూడా ఉంటాయి. ఇప్పుడు బియ్యంలో రాళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఏవేవో ఉంటాయి. సో అది మొత్తం బియ్యమే అనుకోవాలా? కాదు. ఏమన్నారు అక్కడ? బియ్యంలో ఇవన్నీ వేరే వేరే వచ్చే అవకాశం ఉంది. ఎందుకుంది? ఎందుకుంది చెప్పండి? ఎందుకంటే బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి? భూమి నుంచి. భూమి నుంచి వస్తాయి. మరి భూమిలో ఏమేం పదార్థాలు ఉన్నాయి? అనేక పదార్థాలు రాళ్ళు, అనేక పదార్థాలు ఉన్నాయి. మట్టి వచ్చే అవకాశం ఉందా లేదా? మరి ఉంది. ఉంది. గాలితోని ఎక్కడెక్కడో ఉన్నవన్నీ కూడా అక్కడ చేరుతాయి. ఉందా లేదా? ఉంది. అవును. ఉంది. మరి కావాలని చేసేవాళ్ళు ఉంటే అది కూడా ఉందా లేదా? ఉంది. 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 కాబట్టి ఆ, ఈ మీరు అవకాశాలు, మిక్స్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఆ, సో ఈ అవకాశాలను తీసేయు. అవకాశాలు ఏవైతే ఉన్నాయో అందులో వాటిని తీసేయు, అవి కాదు అని చెప్తున్నాడు. అర్థమైందా? ఉమ్? అవగతం? అర్థమైంది. అవగతం. ఓకే. సో అధికార సూత్రం, అధికారం దాన్ని ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంది. మరి ఆ అధికారంలో వేరే వాళ్ళు కూడా వస్తారు, అట్లాంటి వాళ్ళని తీసుకోకు కదా. అంటే కొన్ని కండిషన్స్ వస్తాయి. ఇలా వస్తే ఏం చేయాలి? దీని అధికారం ఇంతవరకు ఉంది, కరెక్టే. ఇప్పుడు నా ప్లేస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? నా ఇల్లు అక్కడి నుంచి ఇక్కడ దాకా అని చెప్పుకున్నాం అనుకోండి, ఇన్ని గజాలో లేకపోతే ఏదో సమ్ ఏరియాలో అది నా ప్లేస్ ఉంది. అయితే సో మరి అందులో ఇంకా వేరేది వచ్చే అవకాశం ఉందా లేదా? నా ప్లేస్లోకి వేరేది రావడం అని. గాలి ద్వారా వేరేవి వచ్చే అవకాశం ఉందా లేదా? ఉంది. ఉంది. అది నా ప్లేస్ కరెక్టే, కానీ ఆ వస్తువు నాదా? కాదు. 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 మరి అది ఎలా చెప్పగలుగుతాం? ఎట్లా చెప్పగలుగుతాం? వేరే వాళ్ళు వచ్చి అడుగుతారు, అది నా వస్తువు ఇక్కడ వచ్చిందమ్మా అని అంటారు. అవునా? అవునా కదా? సో అవును. అట్లా అలా వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు దీని నా అధికారమే ఉంది అక్కడ, కానీ ఉన్నంత మాత్రాన అందులో వచ్చినవన్నీ నావి కావు. అర్థమైందా? అవును. అట్లాగే ఇప్పుడు దీని అధికారం ఉంది, ఈ అధికారంలో ఇలా ఉంటే అది వేరేది. ఇప్పుడు ఏం అధికారం అన్నాను? ఈ నకారం అధికారం అన్నాను అనుకోండి ఒకవేళ. సో ఇప్పుడు నకార అధికారం నడుస్తుంది. ఈ నకారాన్ని తీసేయడమో పెట్టడమో ఏదో జరుగుతుంది. అయితే దాని అధికారంలో ఉన్నప్పుడు నేను తీయడం అనే చెప్తున్నాను. ఆ అధికారంలో నకారం తీసేయడం ఒకటే ఉందన్నమాట. అయితే తీసేయడం ఒకటే ఉంటే మళ్ళీ నేనేం చెప్పాను? దాన్ని ఉంచాలి అని చెప్పిన. అరే నకార అధికారము నువ్వు తీసేయడం గురించి మాట్లాడుతుంటే మరి ఉంచాలని ఎందుకు అంటున్నావు కదా? అవునా కదా? ఇప్పుడు అవును. తీసేసే అధికారం నడుస్తుంటే ఉంచాలని ఎందుకు చెప్తున్నావు? దాని అధికారం కాదు కదా అక్కడ. అవునా? కాదు. తీసేసే అవును. ప్రోగ్రాం నడుస్తుంది. ఆ తీసేసే